హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్బర్ బ్రేక్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి. వీడియోకి లైక్ కొడితే ఎక్కువ రీచ్ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. 50% జనాలు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఎవరికి ఓటు వేస్తారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు ఓటు వేయండి. వేరే వాళ్ళకి ఓట్లు స్ప్లిట్ చేయకు. ఎందుకంటే లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం. ఎవరన్నా ఎగిరిపోవచ్చు. లాస్ట్ స్టేజ్లో చూసుకొని మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లు వేయండి. ఇంకోటి ఎందుకు చెప్తున్నా అంటే, ఇదే కనుక మార్నింగ్ నేను ఓటింగ్ ఆర్డర్ చేస్తుంటే కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు అని చెప్పు ఉండాల్సింది. ఎందుకంటే అలా ఓట్లు పడ్డాయి కళ్యాణ్కి. అయితే చాలా బాగా ఓట్లు పడ్డాయి. నిన్న ఏదైతే ఎపిసోడ్ ఉందో బాగా వర్కౌట్ అయింది కళ్యాణ్కి. నెక్స్ట్ లెవెల్లో ఓట్లు పడ్డాయి. ఎపిసోడ్ అవుతూనే ఓట్లు గుద్దారంట. ఓట్లు మిస్డ్ కాల్. టాప్ ప్లేస్కి వెళ్ళాడు కళ్యాణ్. అయితే అంతలా ఓట్లు పడ్డాయి. ఇంకా ఆ తర్వాత వస్తూ ఇప్పుడు ఫస్ట్ ప్లేస్లో అయితే తనుజ ఉంది. తనుజ ఏదైతే ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకుందో అది ఫస్ట్ ఆ కామనర్స్ ఎవరైతే అందరూ కలిసి తనుజాని నామినేట్ చేశారో అప్పుడు ఏదైతే డిఫెండ్ చేసుకొని వాదిచ్చిందో అప్పటికి ఓట్ బ్యాంక్ క్రియేట్ అయింది. అది అంతకుముందర సీరియల్ ఓట్ బ్యాంకు ఉంది, సీరియల్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాగే ఆ ఓట్ బ్యాంక్తో అలాగే నెట్టుకుంటూ వస్తూ ఎప్పుడు నామినేషన్ లేకొచ్చినా టాప్లోకి వస్తూనే ఉంది. కళ్యాణ్ ఎప్పుడైతే నిన్న అట్లాంటి ఎపిసోడ్ పడితే టాప్లోకి వెళ్తున్నాడు, కానీ మళ్ళీ మరుసటి రోజుకి తనుజానే ఫస్ట్ ప్లేస్కి వస్తుంది. ఇప్పటికీ ఒక నెలలోనే 4 సార్లు కళ్యాణ్కి హై లెవెల్లో ఎలివేషన్లు పడ్డాయి. అప్పుడంతా తనుజాని క్రాస్ చేశాడు. మరుసటి రోజు మటుకు మళ్ళీ సెకండ్ ప్లేస్కి వచ్చేసాడు. అలా ఇప్పటికైతే తనుజానే ఉంది. నిన్న ఏదైతే నామినేషన్స్ జరిగాయో దాంట్లో కూడా తనుజాకి పాజిటివ్ ఎపిసోడే అని చెప్పాలి. ఇంకా అలాగే నిన్న ఏదైతే నామినేషన్స్ ఎపిసోడ్ ఉందో అది తనుజాకి కొన్ని అయితే ఆ నామినేషన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ సిల్లీవే ఎక్కువ. ఇంకా సంజన గారు అయితే అదేం చెప్పారంటే, నువ్వే టాప్ 5లో ఉన్నావు, దానికే నువ్వే నాకు పోటీ, అందుకే నీకు నేను వేస్తున్నా, నువ్వు వెళ్ళవు కానీ నువ్వే నాకు పోటీ, అందుకే నీకు వేస్తున్నాను. ఇక్కడ తనుజ వచ్చేసి ఇమాన్యుయల్కి వేయచ్చు కదా అంటే, తను నా కొడుకు, నేను ఆ పక్క పోను, నువ్వు ఉన్నావు కాబట్టి నీకే వేస్తున్నా. తనుజ కూడా ఆర్గ్యుమెంట్ చేయాలి కాబట్టి చేసింది, కానీ తనుజ నామినేషన్లో ఉంటేనే తనకు బెటర్. ఇంతకు ముందర ఏదైతే నామినేషన్లో లేకుండా ఉన్నిందో అప్పుడు కళ్యాణ్కి ప్లస్ అయింది. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇమాన్యుయల్ కానీ కళ్యాణ్ కానీ తనుజ కానీ వీళ్ళ ముగ్గురు లాస్ట్ వరకు నామినేషన్లో ఉంటేనే ఎక్కువ విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. క్యాప్టెన్సీ వచ్చేసిందా ఒక వారం ఓట్ల మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. ఇంతకు ముందర తనుజ ఖచ్చితంగా పడింది, అలా చెప్తున్నా. ఇంకా ఆ తర్వాత తను దివ్య అలాగే తనుజ ఏదైతే నామినేషన్స్ చేసుకున్నారో అది కూడా అండర్స్టాండింగ్ మీద అది కూడా చాలా బాగా అనిపించింది. ఇద్దరికి మధ్యలో గొడవ పెట్టుకోకుండా ఏరే వాళ్ళ కోసం మనం ఎందుకు కొట్టుకోవాలి, మనకేం మనం ఆడుకుందాం, ఏరే వాళ్ళ గురించి గొడవద్దు. ఇది కూడా చాలా బాగా అనిపించింది. అందుకే తనుజ కొంచెం పాజిటివ్ ఎపిసోడే పడింది అన్న. ఫస్ట్ ప్లేస్లో అయితే తనుజ ఉంది. ఇంకా సెకండ్ ప్లేస్లో అయితే కళ్యాణ్ ఉన్నాడు. ఇప్పుడు తనుజకి కళ్యాణ్కి ఏం ఎక్కువ డిఫరెన్స్ ఏం లేదు, 1 or 2%లోనే ఉన్నారు. ఎప్పుడైనా కళ్యాణ్ దాటొచ్చు. నిన్నట్ల ఎపిసోడ్ పడితే ఇంకా ముందుకు వెళ్తాడు. ఇప్పుడైతే సరి సమానం అని చెప్పొచ్చు. కొంచెం తక్కువలో ఉన్నాడు అంతే, దగ్గరికి వచ్చేసాడు. ఎక్కువ ఛాన్సెస్ విన్నర్కి రన్నర్కి ఇద్దరిలో వీళ్ళే ఫిక్స్ అయిపోయారు. ఇంకా అంతలా ఇమాన్యుయల్ అన్న ఫస్ట్ నుంచి నామినేషన్ లేకొచ్చి నింటే ఇమాన్యుయల్ ఎంత బాగా గేమ్ ఆడాడో, ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు, గేమ్స్ బాగా ఆడాడు. కానీ ఒకటి తప్పు, నామినేషన్ లేక రాలేదు. వేరే వాళ్ళు నామినేట్ చేయకపోతే ఇమాన్యుయల్ ఏం చేస్తాడు బ్రో అంటే ఇంకేం చెప్పలేం. కానీ ఖచ్చితంగా నామినేషన్లో ఉండింటే ఇమాన్యుయల్ ఇప్పటికి టాప్ ప్లేస్లో ఉండేవాడేమో. ఓట్ బ్యాంక్ కరెక్ట్గా సెట్ అయ్యేది. ఇంకా లాస్ట్ వీక్ వచ్చేసరికి ఆ ఓట్ బ్యాంక్ కరెక్ట్గా సెట్ కాలేదు. ఇంకా ఎంత చేసినా ఫిక్స్ అయిపోతారు ఇప్పుడు తనుజ కళ్యాణ్ అని అలా. ఇంకా సెకండ్ ప్లేస్లో అయితే కళ్యాణ్ ఉన్నాడు. నిన్న ఏదైతే ఓట్ బ్యాంక్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది, ఫుల్ పాజిటివ్ ఎపిసోడ్ పడింది నిన్న కళ్యాణ్కి అయితే. అంతకుముందరే ఓట్ బ్యాంక్ ఉంది, ఇప్పుడు దానికి కొంచెం పెరిగింది. ఇంతకు ముందర వారం ఇంకా పెరిగింది ఓట్ బ్యాంక్ అయితే. ఫుల్ పాజిటివ్ ఎపిసోడ్సే పడుతూ వచ్చాయి కళ్యాణ్కి, పెరుగుతూ నిన్న అయితే ఇంకా పీక్స్ వెళ్ళింది. సెకండ్ ప్లేస్లో కళ్యాణ్ ఉన్నాడు. ఇంకా థర్డ్ ప్లేస్లో ఇమాన్యుయల్ అన్న అయితే ఉన్నాడు. ఇమాన్యుయల్ అన్న ఏదైతే గేమ్స్ ఆడాడో నెక్స్ట్ లెవెల్లో ఆడాడు, ఎంటర్టైన్మెంట్ చేశాడు. కానీ ఒకటి మెచ్చుకోవాలి, 9 వారాల తర్వాత కూడా నామినేషన్లోకి వచ్చి ఎలిమినేట్ కాకుండా థర్డ్ పొజిషన్లో ఉన్నాడంటే అది బాగా ఓట్లు పడుతూ తక్కువ కూడా బాగా ఓట్లు పడుతున్నాయి. అది ఎక్కువగా మిస్డ్ కాల్స్ పడుతున్నాయట. అందరూ మనం టీవీ చూస్తాం కదా, జబర్దస్త్ వాళ్ళు ఏదైనా జబర్దస్త్ చేస్తాడు కదా అని ఫోన్ ఎత్తి నొక్కుతున్నట్టున్నారు. అలా థర్డ్ ప్లేస్లో అయితే ఇమాన్యుయల్ అన్న ఉన్నాడు. ఇంకా ఏదైతే వీక్స్ ఉన్నాయో దాంట్లో కూడా నామినేషన్ వస్తే ఇంకా ఓట్ బ్యాంక్ పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు. అందుకే నామినేషన్లో ఉండాలి. థర్డ్ ప్లేస్లో ఇమాన్యుయల్ అన్న అయితే ఉన్నాడు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో అయితే
ఇప్పటికీ డీమన్ పవన్ అయితే ఉన్నాడు. నిన్న డీమన్ పవన్ కూడా కొంచెం వర్కౌట్ అయింది. పాజిటివా నెగిటివా అని కాదు, ఇలా ఏదైనా జరిగితే ఒకరు ఒక సైడ్ తీసుకుంటారు, ఇంకొకరు ఇంకో సైడ్ తీసుకుంటారు. సైలెంట్గా ఉండే బదులు ఇలా ఏదన్నా జరిగితే ఒకరు వీడు చెప్పింది కరెక్ట్ అని కొంత సైడ్ ఒకరు అతని పక్క ఒకరు ఇతని పక్క వెళ్తారు. కొంచెం పికప్ అయ్యాడు. ఇప్పటికే కొంచెం ఓట్ బ్యాంక్ క్రియేట్ చేసుకున్నాడు. బాగా గేమ్స్ ఆడతారు, కానీ ఎవరు సపోర్ట్ చేయడం లేదని. కానీ నిన్న ఏదైతే నామినేషన్స్ పాయింట్స్ చెప్తాడో అవి కొంచెం సిల్లీగా ఉంటాయి, అవి కొంచెం మ్యాచ్ కావు. ఇప్పుడు కళ్యాణ్ ఏవైతే పాయింట్స్ పెడతారో అవి హైలైట్ అవుతాయి, ఇంకా కొంచెం పెరుగుతున్నాయి. ఇతను ఏవైతే పాయింట్స్ పెడుతున్నాడో అవి కొంచెం పేలడం లేదు, అందుకే కొంచెం ఇది అవుతుంది. ఏదైనా కరెక్ట్ నామినేషన్లో పాయింట్లు పెట్టి పేలితే నామినేషన్స్ అయిపోయిన తర్వాత కూడా రీతు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, కరెక్ట్గా మాట్లాడానా అని. అలా తన మీద తనకే కొంచెం డౌట్. నామినేట్ కరెక్ట్గా చేయలేడు. ఇప్పుడు చూడు, ఇమాన్యుయల్ అన్న నామినేట్ చేస్తున్నాడు, ఎమోషనల్ అయిపోతున్నాడు. అలా ఉండకూడదు. రఫ్గా చెప్తేనే, ఇప్పుడు ఇంతకుముందు బర్నీ గారు ఎలాగైతే చెప్పారు రఫ్గా, అలా ఉండాలి. ఏదైనా మన ఎమోషన్ని అక్కడ చూపిస్తే అంత వర్కౌట్ అవ్వదు. 4th పొజిషన్లో అయితే డీమన్ పవన్ ఉన్నాడు. ఇంకా 5th పొజిషన్లో అయితే సంజనా గారు అయితే ఉన్నారు. సంజనా గారు కూడా ఏదైతే ఓట్ బ్యాంక్ క్రియేట్ అయిందో అది అలాగే ఉంది. నిన్న ఏదైతే గొడవ జరిగిందో సంజనా గారు తప్పు ఓట్స్ వాడినా కూడా ఆడియన్స్ అందరూ ఆవిడకే సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళు చేసేది అలా ఉంది, అందుకే సంజనా గారు సపోర్ట్ చేస్తున్నారు. సంజనా గారు అలా అన్నారు, 24 గంటలు వాళ్ళు చూస్తారు, వాళ్ళకి తెలియదా ఇది ఏదని. కానీ శనివారం అయితే కోటింగ్ ఉంటుంది దీని మీద ఖచ్చితంగా, ఇంకా ఎక్కువగా కట్ చేసేస్తారంట. చూద్దాం. సంజనా గారు ఓట్ బ్యాంక్ అయితే అలాగే ఉంది, 5th ప్లేస్లో ఉన్నారు. బాగా ఓటింగ్ పడుతుంది ఈవిడికైతే. ఇంకా నిన్న కొంచెం ఎక్కువైంది. అలా అదే పాజిటివ్ అని నెగిటివ్ అని కాదు, ఏదన్నా మనం హైలైట్ అయితే ఒకరు ఒక్కో సైడ్ తీసుకుంటారు. అలా ఇంకా 6th పొజిషన్లో అయితే బర్నీ గారు అయితే ఉన్నారు. బర్నీ గారు ఇంతకు ముందర ఏదైతే నామినేషన్ చేశారో అది బాగా హైలైట్ అయింది. నిన్న ఏదైతే దివ్యతో చేశారో అది కొంచెం పేలలేదు. ఎందుకంటే అక్కడ దివ్య వాదించుకోలేదు, ఏడుస్తూ ఉండిపోయింది. నేను మీకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చాను, ఇది మీ ఫ్యామిలీ వాళ్ళు అర్థం చేసుకోలేదు, మీరు కూడా నాకు ఇలా గౌరవం కొంచెం మాట్లాడినట్టున్నారు. ఆవిడ ఫుల్ ఎమోషనల్ అయ్యేసరికి అంతగా పేలలేదు. ఆవిడ కూడా కొంచెం మాట్లాడుంటే అప్పుడు బర్నీ గారు కొంచెం హైలైట్ అయ్యేవారు. ఆవిడ ఏం మాట్లాడలేదు కాబట్టి అంతగా పేలలేదు. ఇంకొకటి ఇక్కడ మైనస్ ఏంటంటే తనుజ దివ్య ఇద్దరు కలిసిపోయారు. వేరే వాళ్ళ గురించి మనం ఎందుకు కొట్టుకోవాలి అని అక్కడ అందరికీ కొంచెం ఇదైంది. ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ప్లేస్లో సుమన్ శెట్టి అన్న అయితే ఉన్నాడు. సుమన్ శెట్టి అన్న నామినేషన్ పాయింట్స్ చూడాలి, నెక్స్ట్ లెవెల్లో ఉండే. ఆయనకి ఏదన్నా ఫుల్ పాజిటివ్ ఎపిసోడ్సే ఫస్ట్లో ఉండే, అందరూ బాగా సపోర్ట్ చేస్తుండే. కానీ వాళ్ళు ఏదైతే పర్ఫార్మెన్స్ ఆ తర్వాత ఈ నామినేషన్ పాయింట్స్కే ఎక్కువ నెగిటివ్ అయిపోయారు. నామినేషన్ పాయింట్స్ ఉండవు, వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటారు, వచ్చి ఎలాగంటే అలా పడితే నామినేషన్ చేసి సరా అని ఎగురుతారు. అది ఫస్ట్లో వర్కౌట్ అయ్యేది, ఇప్పుడు అంతలా వర్కౌట్ కాలేదు, తగ్గిపోతున్నారు. వాళ్ళకంటే టాస్కులు బాగా ఆడేవాళ్ళు ఉన్నారు అని వాళ్ళకి సపోర్ట్ చేసే చూసు ఈయనకైతే ఓట్ బ్యాంక్ తగ్గింది. ఇంకా నామినేషన్ నిన్న ఏదైతే సంజన గారికి చెప్పారో ఆవిడ నన్ను అదేంటి చిలిపి అనడం, ఇలా కామెడీగా పలకరించడం అదే నాకు నచ్చడం లేదు, అది ముఖ్యంగా హౌస్మేట్స్కి నచ్చడం లేదు, నాకు నచ్చడం లేదు అని. అది ఏం పాయింట్ పాయింట్ అది ఆయన అప్పుడే చెప్పు ఉండాల్సింది, నాకు ఇలా చేయదండి, మీరు ఇలా చేయదండి, నాకు అది నచ్చడం లేదు అని. ఇది నామినేషన్లో ఎత్తుకొని చెప్పారు. ఇంకా ఆ తర్వాత ఈరోజు అదే పని ఆయన ముద్దు పెట్టారు. 3rd ప్రోమో చూసుంటారా, దాని మీదే నామినేట్ చేశారు సంజన గారిని. ఆ టాస్క్ బ్రో అంటే అవి అంతే టాస్క్ లాగే చేశారు ఆవిడ కూడా. ఇంకా లాస్ట్ ప్లేస్లో వచ్చేసి దివ్య అయితే ఉంది. దివ్య ఇంతకు ముందర వారం ఎలిమినేట్ అయి ఉంటే ఖచ్చితంగా నెగిటివ్తోనే ఎలిమినేట్ అయ్యేది. కానీ ఈ వారం నిన్న ఏదైతే మాట ఇచ్చుకున్నారో మనం ఆడుకుందామని, అలాగే ఈ వారం కొనసాగితే ఒకవేళ ఎలిమినేట్ అయితే దివ్య ఖచ్చితంగా పాజిటివ్తోనే ఎలిమినేట్ అవుతుంది. ఎందుకంటే ఏవి గొడవలు లేవు, సెట్ అయిపోయే వాళ్ళకి.